స్టూడియో ఇన్ తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. దేశం నలుమూలల నుంచి లక్షలాది భక్తులు స్వామివారి దర్శనార్థం తరలివచ్చారు. కొత్త సంవత్సరాన్ని శ్రీవారి ఆశీస్సులతో ప్రారంభించాలని భక్తులు ఆకాంక్షిస్తున్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక దర్శనాలు, అదనపు క్యూ లైన్లు, అన్నదానం, తాగునీరు, వైద్య సేవలు ఏర్పాటు చేసింది. ఆలయంలో నూతన సంవత్సర ప్రత్యేక పూజలు, ఆర్జిత సేవలు ఘనంగా నిర్వహించారు. వైకుంఠ ద్వారం దర్శనం కొనసాగుతున్న నేపథ్యంలో భక్తుల రద్దీ మరింతగా పెరిగింది. భద్రతా పరంగా పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణ, క్యూలైన్ మేనేజ్మెంట్ ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం భక్తులు ఆనందం వ్యక్తం చేస్తూ నూతన సంవత్సరం శాంతి, సుఖ సంతోషాలు, శ్రేయస్సు కలిగించాలని ప్రార్థిస్తున్నామని తెలిపారు. నమో వెంకటేశాయ. ఈ కొత్త సంవత్సరం ముక్కోటి ఏకాదశి రావడం చాలా పర్వదినం. ఈ విధంగా ముక్కోటి ఏకాదశి రోజున జనవరి 1 రావడం కూడా ఇదివరకు వస్తే, కానీ ఈరోజు హిందూ ధర్మం ప్రకారంగా పాశ్చాత్య సంస్కృతి ఆచారాలను దృష్టిలో పెట్టుకుని మన దాని సనాతన ధర్మాన్ని రక్షించడానికి ఈ రోడ్ల మీద తిరిగి మందు తాగి అలా చేసుకోవడం కాకుండా ప్రతి ఒక్క నూతన సంవత్సరం, ఇది ఆంగ్లనామ సంవత్సరం అయినా సరే కొత్త క్యాలెండర్ మారుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సనాతన ధర్మాన్ని పాటించి ప్రతి ఒక్కరు కూడా హిందూ ధర్మాన్ని కట్టుబడి ప్రతి ఒక్క పండుగను కూడా దేవుడి యొక్క సమక్షంలో చేసుకుంటే చాలా ఆనందకరంగా ఉంటుంది. ఈరోజు ముక్కోటి ఏకాదశి 2వ పర్వదినం. చాలా అద్భుతంగా దర్శనం అయింది. స్వామివారు చాలా అద్భుతంగా దర్శనం ఇచ్చారు. కానీ టీటీడీ వాళ్ళు ఏర్పాట్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. లక్కీ డీప్లో అందరికీ రావడం చాలా చాలా అదృష్టంగానే భావిస్తారు అందరూ. ఈ ముక్కోటి ఏకాదశి ప్రతి ఒక్కరి యొక్క నూతన సంవత్సరం కూడా ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపి ఈ టీటీడీ కూడా వెంకటేశ్వర స్వామి అందరికీ ఆశీస్సులు ఇచ్చి కొత్త సంవత్సరం అందరికీ మంచి బాగా జరగాలని కోరుతున్నాం. ఈ న్యూ ఇయర్ సంస్కృతికి నాంది పలికి ఈ యొక్క దేవుడి సన్నిధిలో కొత్త సంవత్సరాన్ని మనం ప్రారంభించడం అన్నది చాలా చాలా మంచి కారణం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నూతన సంవత్సరాన్ని ఈ విధంగా టెంపుల్లో కానీ దేవాలయంలో కానీ సనాతన ధర్మాన్ని రక్షించే విధంగా హిందూ ధర్మానికి కాపాడుతారని కోరుచున్నాం. మాది తెలంగాణలోని కరీంనగర్ జిల్లా హుజురాబాద్. ఈరోజు చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా జనవరి 1 నాడు తిరుమల కొండపై ఉండాలనేది నా ఒక కోరిక. ఎందుకంటే జనవరి 1 నా యొక్క పుట్టినరోజు. అదే ఈసారి లక్కీని పెట్టడం వల్ల దర్శనం దొరకదో అని చెప్పి అనుకున్న సందర్భంలో తిరుమల తిరుపతి టీటీడీ వాళ్ళు కల్పించినటువంటి అవకాశంలో భాగంగా నేను మా కుటుంబ సభ్యులను లక్కీ టిప్ అప్లై చేయడం జరిగింది. అందులో భాగంగా జనవరి 1 నాడే నాకు అవకాశం కూడా రావడం జరిగింది. నిజంగా ఈ కలియుగంలో ప్రత్యక్షమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి కొండపైన ఉన్న నిదర్శనము. నన్ను ఈరోజు లక్కీ టిప్ ద్వారా నా కుటుంబ సభ్యులకు నా జన్మదిన సందర్భంగా నాకు అవకాశం కల్పించినటువంటి టీటీడీ వారికి, ముఖ్యంగా ఆ ఏడుకొండల స్వామి వారికి పేరు పేరున ధన్యవాదాలు. గోవిందా. హైదరాబాద్కి వెళ్ళి వచ్చినాము. నా పేరు వినోద్ కుమార్. లక్కీ ట్రిప్లో నాకు సంతోషంగా భావిస్తున్న వైకుంఠ ఏకాదశి పర్వదినాన నాకు ఈ అవసరాన నాకు వచ్చినందుకు చాలా మంచిగా భావిస్తున్నా. నేను మా కుటుంబం తరపున మొత్తం కుటుంబముతో సహా ఈడికి వచ్చేసినాను. అది ఇంకానేమో వైకుంఠ ఏకాదశి పర్వదినాన నూతన సంవత్సరం వేడుకలు కూడా వీటిగా రంగరంగ వైభవంగా ఇక్కడ తిరుపతిలో చేసుకున్నట్టు మాకు చాలా సంతోషంగా భావిస్తున్నాము. అందుకు తిరుపతి దేవుని మరి తిరుమల దేవుని కటాక్షం మాకు ఎల్లప్పుడూ ఉండాలని ఆ దేవునికి ప్రార్థిస్తూ ఈ నూతన సంవత్సరము శుభాకాంక్షలు తిరుమలలో ఉన్న అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాము. న్యూ ఇయర్ తిరుమలలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇక వెదర్ అయితే అద్భుతంగా ఉంది, ఫుల్ ఆఫ్ ఫాగ్. నేను న్యూ ఇయర్ ఇక్కడ జరుపుకోవడం ఇదే ఫస్ట్ టైం. వెదర్ అయితే చాలా బాగుంది అండ్ ఇక్కడ క్రౌడ్ని చూస్తుంటే చాలా ఉత్సాహంగా ఉంది. ఈ న్యూ ఇయర్ కూడా ఇలానే ఉత్సాహంగా ఉంటుందని అనుకుంటున్నాను.